ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో ఏం చెప్తున్నారో తెలుసా? నీవు భయపడనవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేనికి భయపడుతున్నావు? నీ సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావా? నీకున్న కష్టాలను చూసి నువ్వు భయపడుతున్నావా? నీకు వస్తున్న శ్రమలను చూసి భయపడుతూ ఉన్నావా? నేస్తమా, నీ శ్రమలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏవైనా కానీ సరే అవి అశాశ్వతం మాత్రమే. దేవుడు మాత్రమే శాశ్వతం. ఆయనను నీవు వెంబడించినట్లయితే, ఆయనని నీవు ప్రేమించినట్లయితే, ఆయనతో నీవు సహవాసం చేసినట్లయితే ఆయన నీకు ప్రతిదీ నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమంటున్నారో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు మనకెందుకండి భయము? ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకు తోడుగా ఉండలేరు. కష్టంలో, నష్టంలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఎవ్వరు మనకు తోడుగా ఉండరు. ఎవ్వరు మనల్ని ఆదరించరు. మనుషులు పై రూపాన్ని చూస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? మన హృదయాన్ని చూస్తారు. కాబట్టి నీవు నేను ఎలాంటి హృదయంతో జీవిస్తున్నామో, నీవు నేను ఎలాంటి హృదయంతో మనము ప్రవర్తిస్తూ ఉన్నామో ఆయన సమస్తము ఎరిగిన వాడు కనుక మన హృదయాన్ని బట్టి మనకు తీర్పు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకపు మనుషులు నీకు తోడు నీకు అవసరం లేదు. ఈ లోకపు మనుషుల యొక్క ఆదరణ నీకు అవసరం లేదు. కానీ నీవెప్పుడైతే దేవుణ్ణి అడుగుతావా, అయ్యా నీ తోడు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండవా? ఈరోజు వాగ్దానం చేసావు కదా, నీవు నాకు తోడుగా ఉంటే నేను భయపడనే అవసరం లేదని, కాబట్టి నాకు సహాయం చేయవా అని నువ్వు అడిగినట్లయితే నీ ప్రతి సమస్యలు, నీకున్న ప్రతి ఇబ్బందులు యేసు నామంలో ఆయన నీకు తొలగిస్తూ ఉంటారు. నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తారు, నీకు ఆనందాన్ని ఇస్తారు. అంతేకాదు నీకు మంచి ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని నింపుతూ ఉంటారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయుగాక. ప్రైజ్ ది లార్డ్.